ఓం 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 అహమస్మి 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 స్థిర సుఖమాసనం. మహావాక్యరత్న ప్రభావడి 4వ ప్రకరణం. జగన్మిథ్యావాక్య ప్రకరణం. 470 ఎపిసోడ్స్ అయ్యాయి. ఈరోజు తరువాతది. ఇది మనకు ఫేమస్ మాండూక్యోపనిషత్తు నుంచి వచ్చినది. వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాద్ అయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఆగమ ప్రకరణంలో 18వ కారిక. వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాత్ అయం వాదః జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫెన్ కోటెడ్ బై భగవత్పాద ఈజ్ జ్ఞాతే ద్వైతం న విద్యతే. వన్స్ యు నో దేర్ ఇస్ నో ద్వైత. జ్ఞాతే వాట్? జ్ఞాతే నాట్ ఆర్డినరీ థింగ్స్. జ్ఞాతే బ్రహ్మణి ద్వైతం న విద్యతే. జ్ఞాతే ఆత్మా ద్వైతం న విద్యతే. వికల్ప భేదబుద్ధి, నానాత్వ భావన, కల్పిత యది కేనచిత్ ఎవరైనా, ఎవరి చేతనైనా, కల్పిత యది నానాత్వము ఉన్నది అని మనసులో కల్పించుకుంటే వినివర్తేత తొలగిపోతుంది, తప్పక తొలగిపోతుంది. ఎప్పుడు? జ్ఞానోదయం కలిగినప్పుడు. ఉపదేశాత్ అయితే ఎందుకంటే ఈ సృష్టి నానాత్వము, ఈ ఆకాశము, భూమి, వాయువు, ఈ క్రమము, హిరణ్యగర్భ బ్రహ్మ మహత్తు ఎన్ని చెప్తున్నారు? ఈ నానాత్వము అనే సృష్టివాదన, కార్యకారణ సంబంధము, ప్రకృతి దాని నుంచి పుట్టేనడము, పరమాణువులు వాటి నుంచి పుట్టేనడము, ఈవెన్ వేదాంతవాదులు కూడా కర్మ శరీరం అనడము, ఈ నానాత్వం అంతా ఎందుకు? కేవలం అజ్ఞానులకు బోధించడానికి మాత్రమే. ఉపదేశాత్ అయం వాదో, ఉపదేశించుట అనే ప్రయోజనము వలననే ఈ వాదము ఉన్నది. జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఆత్మతత్వం సాక్షాత్కరించుకున్న తరువాత, అంటే జ్ఞాతే తెలిసిన పిమ్మట, ద్వైతం న విద్యతే. అక్కడ ద్వైతం అనేది లేదు. ఎక్కడ? సృష్టిలోనూ లేదు, అక్కడ ఉన్నటువంటి పరబ్రహ్మంలో ఎలాగూ లేదు. సృష్టి పరబ్రహ్మం రెండు లేవుగా. ఒకటి రిఫ్లెక్షను, ఒకటి ఒరిజినల్. జ్ఞాని దృష్టిలో సృష్టి లేదు. జ్ఞాతే ద్వైతం న విద్యతే అంటే ఆత్మయందు ద్వైతం లేదు. చాలా బ్యూటిఫుల్ కారిక. మళ్ళీ చదువుతాం. వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాత్ అయం వదః జ్ఞాతే ద్వైతం న విద్యతే. అహమస్మి అహమస్మి అహమస్మి. ఈ కారిక అద్వైతంలోని ఉన్నటువంటి అద్వైత బోధనలో, అధ్యయనంలో ఉన్నటువంటి ఉపాయం అనేటటువంటి దాన్ని వివరిస్తుంది. ఇప్పటి వరకు చర్చించుకున్న ప్రపంచం సత్యం కాదు అని చర్చించాం కదా. ఎందుకు?
నేహ నానాస్తి కించన ఏతదన్యదార్థం అతో భిన్నత్వం న విద్యతే న కించన మిషత్ ఆచారంభణం వికారో నామధేయం. ఇవన్నీ కూడా ద్వైతం అక్కడ లేదు అని చూపిస్తోంది. మరి ద్వైతం కనపడుతోంది, దానికి ఎలా చెప్పాలి? బోధనా వ్యూహం, ఈ విషయం ఒక బోధనా పద్ధతి, ప్రక్రియ, టీచింగ్ ప్రక్రియ, మెథడాలజీ, పెడగాగికల్ స్ట్రాటజీ అంటూ చెప్తున్నారు. ఏమిటి బోధనా వ్యూహం? వేదాంతంలో సృష్టిని వివరిస్తూనే పంచభూతాలు, కర్మలు, పునర్జన్మలు అని ఎందుకు చెప్తారు? ఒకే ఒక్క ఆత్మ ఉంది అని నేరుగా చెబితే శిష్యుడికి అర్థం కాదు. ముందుగా ఉపదేశం కోసం ఫ్రమ్ ద నోన్ టు ద అన్నోన్ అనే ప్రక్రియ ప్రకారంగా తప్పుదారి నుండి సరైన దారిలోనికి తీసుకురావడానికి సృష్టి అనే వాదాన్ని ప్రవేశపెట్టి ఈ సృష్టి అధ్యారూపమని చూపించి ఆ తరువాత అపవాదాన్ని చేసి ప్రపంచమేది లేదు, ఎత్ర కించిన్ న జాయతే అంటూ బోధిస్తారు. దెన్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ బోధనాపూర్వక వ్యూహము, ప్రక్రియ. జ్ఞాని దృష్టి, అజ్ఞాని దృష్టి, మనసుతో చూసే దృష్టి, మనసుని విలీనం చేసే దృష్టి. రంగుటద్దంలో చూసేటటువంటి దృష్టి, ఏ అద్దం లేకుండా ప్లెయిన్గా చూసే దృష్టి. అజ్ఞాని దృష్టిలో ప్రపంచం సత్యం, నేను ఇక్కడ ఉన్నాను, భగవంతుడు అక్కడ ఉన్నాడు, నేను ప్రార్థిస్తాను, దుర్గమ్మ నాకేమో కోరికలు తీరుస్తుంది, దుర్గ కోరికలు కొబ్బరికాయ కొట్టుకుంటాను. దిస్ ఇస్ అజ్ఞాని దృష్టి. ఉపదేశం ద్వారా నీవు ఆత్మవు, ఈ జగత్తు అశాశ్వతము, బ్రహ్మమే ఆత్మ, ఆత్మయే బ్రహ్మము, నువ్వు ఏదైనా పైన కొలుస్తున్నటువంటి దేవుడు దేవుడు కాదు. నేదం యదిదం ఉపాసతే ఆత్మదేవ పరో దేవ. జ్ఞాతే జ్ఞాని దృష్టిలో జ్ఞాతే అంటే జ్ఞానము ఉదయించిన తరువాత, ఉదయించడం అంటే సూర్యుడిలా అదేదో ఉదయించడం అస్తమించడం ఉండదు. జ్ఞానం తెలిసిన తరువాత అంటే ఏమిటి? నేను ఈ శరీరాదులు కానని పూర్తిగా ఏ విధమైన సందేహం లేకుండా, భ్రమ లేకుండా ఉన్న తరుణంలో అప్పటి వరకు చర్చించినటువంటి సృష్టి, కుటుంబం, పిల్లలు, పొజిషన్స్, రాగద్వేషాలు, కారణము, కార్యము, ఈ వాదాలు ఇంకేమీ అక్కడ లేవు. అక్కడ ఉన్నది కేవలం ఏకైకమైన బ్రహ్మం మాత్రమే. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ. ద్వైతం ఏది న విద్యతే, మిగలదు. ఉపదేశాదయం వాదః జ్ఞాతే ద్వైతం న విద్యతే, వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్. ఉపదేశాత్ అయం వాదః జ్ఞాతే ద్వైతం న విద్యతే. మాండుక్యం మొత్తం బోధంతా అదే కదా. అద్వైత ప్రకరణము, ఆగమ ప్రకరణం, జగన్మిథ్యా ప్రకరణం, అలాత శాంతి ప్రకరణం. ఇతర వేదాంత ప్రమాణాలతో చూస్తే బృహదారణ్యకం ప్రజ్ఞాన ఘన అంటూ నేర్పించారు. యాజ్ఞవల్కుడు గారు బృహదారణ్యకంలో చెప్పారు, యత్ర తు అస్య సర్వం ఆత్మా ఏవ అభూత్. ఎత్ర, ఏ సందర్భంలో అయితే, తూ కానీ, అస్యా సాధకునకు, అజ్ఞానికి, సర్వం అంతా ఆత్మా ఏవ అభూత్, ఆత్మయే అయితే, తత్ ఆయన కేన కం పశ్యేత్, దేనిని దేనితో చూస్తాడు, ఎవరు దేనిని దేనితో చూస్తారు? అంతా ఆత్మయే అయినప్పుడు చూచేవాడు, చూడబడేది, చూచే సాధనం అని వేరుగా ఎలా ఉంటాయి?
యత్ర తు అస్య సర్వం ఆత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత కేనకం జిఘ్రేత కేనకం విజానీయేత. ఆత్మ అంతా ఆత్మే అయినప్పుడు దేనితో దేనిని ఎవరు చూస్తారు? అంటే త్రిపుటి నశించింది. చూచేవాడు, చూడబడేది, చూచే పరికరం అనేటటువంటి మూడు లేవు. జ్ఞానం, జ్ఞాతృ, జ్ఞేయం అనేటటువంటి డిఫరెన్స్ వ్యవహారంలోనే కానీ పారమార్థిక దృష్టిలో అవి ఉండవు. కారికలో జ్ఞాతే ద్వైతం నవిద్యతే అంటే అక్షరాల ఎత్రతో అస్య సర్వం ఆత్మైవ అభూత్ అనేది ప్రతిరూపం. జ్ఞానస్థితిలో చూపుకు గోచరించే దృశ్యం ఉండదు. ఎందుకంటే ద్రష్టా దృశ్య చూచేటటువంటి పరికరం అనే భేదము ఉండదు. బృహదారణ్యకంలోనే మరొక చోట 2:3-6లో నా ఇతి నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే పద్ధతిలో యాజ్ఞవల్కుడు గారు బోధిస్తారు. జగత్తును సత్యమని చెప్పి ముందు అధ్యాయాలలో బోధించి ఆ తర్వాత ఇది కాదు ఇది కాదు అని నిరసించడం కూడా ఒక ఉపదేశ పద్ధతి, ప్రాసెస్ ఆఫ్ టీచింగ్. గౌడపాదుల వారు చెప్పినట్టు సృష్టిని మొదట వర్ణించడం అధ్యారోపం, అజ్ఞానిని ఒప్పించడం కోసం, తరువాత దానిని తొలగించడం అపవాదం. రెండు కలిస్తే జ్ఞాతే ద్వైతం నవిద్యతే అనే స్థితి కలుగుతుంది. మళ్ళీ చూద్దాం ఒకసారి కారిక. వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాద్ అయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే. బృహదారణ్యకంలో 2 రిఫరెన్సెస్ చూసాం. కేనోపనిషత్తు ఏంటంటూ నిరతిశయ సత్యాన్ని చక్కగా గూఢంగా బోధించింది. నా తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః న విద్మో న విజానీయామో యథైతద్ అనుశిష్యాత్. న తత్ర చక్షుర్గచ్చతి న వాక్ గచ్చతి నో మనః న విద్మో న విజానీమో యథైతద్ అనుశిష్యాత్. కఠ 1:3. న తత్ర చక్షుర్గచ్చతి, ఆత్మను కన్ను చూడలేదు, కన్ను అక్కడకు వెళ్ళలేదు అంటే ఆత్మను కన్ను చూడలేదు. నా వాగ్గచ్చతి, మాట అక్కడకు వెళ్ళలేదు, ఆత్మను వర్ణించలేదు. నో మనః, మనస్సు కూడా అక్కడకు వెళ్ళలేదు అంటే ఆత్మను సంకల్పించి ఊహించి మెంటల్ ప్రొజెక్షన్గా చూపించలేదు. నా విద్మో నా విజానీము, ఇది ఎలా బోధించాలో, శిష్యుడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో మాకు తెలియదు, ఎలా బోధించాలో తెలియదు, మాకు ఆత్మ ఇటువంటిదని ఆబ్జెక్ట్గా తెలియదు. అన్యదేవ అంతవరకు మూఢమంతు. అంటే ఏమిటి? ఆత్మ లేదని అర్థం. ఆత్మ చూసే ద్రష్ట నీవే అని. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ నాన్ ఓమాక్ట్. ఓ ఆబ్జెక్ట్, ఎం మెటీరియల్, ఏ అట్రిబ్యూట్, సి చేంజింగ్, టీ టైమ్. ఈ 5 అట్రిబ్యూట్స్ లేనిది. ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ నాట్ మెటీరియల్, ఇట్ డస్ నాట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ డజంట్ చేంజ్, and it is not within the time. That is non-omact. That is why it is not an object. You cannot use your senses or the mind to grasp the Atma. Moreover, that what you are talking is only you yourself. అంచేత నీకు విని కంటే భిన్నంగా అది వేరుగా వస్తువుగా తెలియదు. అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాదథి ఇతి సుశ్రుమ పూర్వేషాం
ఏన తద్వ్యాచ చక్షిరే. తరువాత మంతనం ఇక్కడ కఠోపనిషత్తులు, కేనోపనిషత్తులు. అన్యదేవ తద్విదితాత్, అది తెలిసిన వస్తువుల కంటే భిన్నమైనది. అథో అవిదితాత్ అతి, తెలియని వస్తువుల కంటే అతీతమైనది. మనకు ప్రపంచంలో ఉన్న వస్తువులు రెండు బాస్కెట్లో ఉంటాయి. ఒక బాస్కెట్లో ఉన్నవి తెలిసినవి, ఇంకో బాస్కెట్లో ఉన్నవి తెలియనివి. తెలిసిన బాస్కెట్ కొంచెం చిన్నది ఉంటుంది, తెలియని బాస్కెట్ చాలా పెద్దది, అనంతంగా ఉంటుంది. మనం చేసేటటువంటి ఈ ఎంక్వైరీ, సైంటిఫిక్ ఎంక్వైరీ స్టడీ అంతా కూడా ఈ తెలియని బాస్కెట్లో ఉన్నదాన్ని కొంచెం కొంచెంగా తీసి తెలుసును అనే బాస్కెట్లో వేయడానికి. ఇంతకుముందు నాకు సంస్కృతం తెలియదు, తెలియని బాస్కెట్లో ఉంది. కొన్నాళ్ళు గురువు దగ్గర అధ్యయనం చేసిన తర్వాత అది తెలిసిన బాస్కెట్లోకి వస్తుంది. ఒకటి విదితము, ఒకటి అవిదితము. ప్రపంచంలో ఉన్న వస్తువులు అలా ఉన్నాయి, అనుభవాలు అలా ఉన్నాయి, పర్సన్స్ అలా ఉన్నారు. ముందు ఒక రామారావు గారు నాకు తెలియదు, తెలియని బాస్కెట్లో ఉన్నారు. మా ఫ్రెండ్ తీసుకొచ్చి పరిచయం చేశారు, ఇప్పుడు తెలిసిన బాస్కెట్లోకి వచ్చారు. వస్తువులు, అనుభవాలు, వ్యక్తులు తెలిసినవైనా అయి ఉంటాయి, తెలియనివైనా అయి ఉంటాయి. మోస్ట్లీ తెలియనివే ఉంటాయి. ఇది ఆత్మ తెలిసిన బాస్కెట్లో వేయడానికి లేదు, తెలియని బాస్కెట్లో వేయడానికి లేదు. అన్యదేవ తత్ విదితాత్, విదితము కంటే తత్ అన్యత్ ఏవ, వేరే కదా. అథో, అంతేకాదు, అవిదితాత్, తెలియని వాటి కంటే కూడా అధి, అతీతమైనది. అయితే లేదా అండి, ప్రపంచంలో రెండు బాస్కెట్లు చెప్పారు. ఆత్మను వెతికాను, తెలిసిన బాస్కెట్లో ఎక్కడ కనపడలేదు. తెలియని బాస్కెట్లో వెతుకుదామని ప్రయత్నిస్తే అక్కడి నుంచి ఏం పట్టుకోరా రాలేకపోతున్నాను, తెలుసుకునే మార్గం లేకుండా పోయింది. మరి ఎలాగా? ఆ వెతుకుతున్న నీవే ఆత్మ. అది తెలిసిన బాస్కెట్లోని, తెలియని బాస్కెట్లోని ఉండదు. ఎవరు చెప్పారు? ఇది సుశ్రుమ పూర్వేషం, మాకన్నా పూర్వీకులైన గురువుల నుంచి ఈ విధంగా మేము నేర్చుకున్నాము. ఇది సుశ్రుమ పూర్వేషం ఏన తద్ వ్యాచ చక్షిరే, ఎవరైతే దానిని మాకు బాగా వివరించి బోధించారో. ఇంతెందుకండి, సింపుల్ పాట. కనులకు వెలుగు నీవే కాదా, కనబడు చీకటి మాయే కాదా, నిను గనలేని ప్రాణి బ్రతుకు నిజముగా చీకటి ఔగా దేవా. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనం, చక్షుష్య చక్షు, కనులకు కనులకు వెలుగు ఏది? ఆ చైతన్యమే. కనులకు వెలుగు నీవే కాదా, కనపడుతున్నటువంటి ఇదంతా చీకటి కదా, మాయ కదా. నిన్ను తెలుసుకోలేనటువంటి ప్రాణి బ్రతుకు నిజంగా అజ్ఞానం, అంధకారం కదా. భగవద్గీత జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. జ్ఞానం అనే అగ్నిలో అజ్ఞానపు కల్పితమైన ద్వైతమంతా భస్మం అయిపోతుంది. జ్ఞాతే, జ్ఞానం కలిగాక ద్వైతం న విద్యతే, అంటే జ్ఞానాగ్నిలో సర్వము భస్మమైంది అనే గీత నిశ్చయమే జ్ఞాతే ద్వైతం న విద్యతే. అజ్ఞాన దశలో ద్వైతము, జగత్తు, కర్మ, నేను, నా వారు, నా పొజిషన్స్ ఎన్నో కనిపిస్తున్నాయి. జ్ఞానం కలిగిన తరువాత, అంటే జ్ఞానాగ్ని రగులుకున్న తరువాత, జ్ఞాతే, ఈ అగ్నిలో ఈ ద్వైతం అంతా భస్మసాత్ కురుతే తథా, అన్నీ భస్మం అయిపోతాయి. అంటే మిగిలేది అద్వైతం మాత్రమే. ద్వైతం న విద్యతే, ద్వైతం విద్యతే అంటే ఉంది, అది జ్ఞానానికి ముందు అజ్ఞానం. ద్వైతం న విద్యతే అంటే లేదు, అంటే తెలుసుకున్న తరువాత. జ్ఞాతే, జ్ఞానం కలిగిన తరువాత. వివేక చూడమణిలో అయ్యగారు ఏమన్నారు?
అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. జగత్తు లేనిది నిష్ప్రపంచం, కానీ దాని బోధన కోసం దానిని అద్దినట్లు చూపిస్తారు. దేని మీద ఒక అద్దకం అద్దుతారు. మేకప్ ఎంతసేపు ఉంటుంది, పోతుంది. సో అద్దడం అధ్యారోపం. ఈ జగత్తు అబద్ధమని ఆ మేకప్ని తొలగిస్తారు, అపవాదం. గౌడపాదులు చెప్పినటువంటి ఉపదేశాద్ అయం వాద అంటే ఇదే అధ్యాపన పద్ధతి. అద్వైతమైన బ్రహ్మాన్ని వివరించడానికి ఉపనిషత్తులు ఈ అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నాయి. జగత్తు పుట్టింది అని ముందు చెప్తారు. తరువాత అపవాదం చేసినప్పుడు ఎత్ర కించిన్న జాయితే, ఏది పుట్టలేదు, జగత్తు లేదు, ఉన్నది బ్రహ్మమే అంటూ అపవాదం. గౌడపాదులు కారికలో ఉపదేశాద్ అయం వాద అనేది ఒక అధ్యాపన పద్ధతి. ఇంద్రియాతీతం, కన్ను, వాక్కు, మనస్సు ఇవన్నీ ద్వైత ప్రపంచంలో భాగము, కల్పితము. ఆత్మ అద్వైతము. ఆత్మకు దృశ్యమైన కళ్ళు దాన్ని చూడలేవు. అమనస్తత్వాత్ కేనోపనిషత్ చెప్పినట్టు అమనస్క, మనస్సు లేనిది. ఆత్మబోధ 33వ శ్లోకంలో కూడా ఇదే చర్చించుకున్నాం. జ్ఞాతే ద్వైతం న విద్యతే. కారికలో ఉపదేశాద్ అయం వాద అనే దానిని అత్యంత కీలకమైనటువంటి మాట. దీనివల్ల రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. వాస్తవంగా ఉన్నది అద్వైతం మాత్రమే. సత్యం అద్వైతం. ప్రమాణం ఏమిటి? ఉపనిషత్తులు, శాస్త్రాలు. ఈ ప్రపంచం గురించి, సృష్టి గురించి వర్ణించినవన్నీ జ్ఞానోదయం కలిగించడానికి కావలసిన ప్రక్రియలు, సాధనాలు మాత్రమే, కానీ సృష్టిని సత్యమని నిరూపించడానికి కాదు. వీటి ప్రయోజనము వేరు అంటూ భాష్యంలో రాశారు. ఈ సమన్వయం ద్వారా మనకేం తెలిసింది? వాద, వాదన అంటే సృష్టి వాదనలు, సృష్టి వర్ణనలన్నీ కేవలం జిజ్ఞాసుల మనస్సును ఏకాగ్రం చేయడానికి చేసే ఉపాయాలు. జ్ఞాతే, జ్ఞానం కలిగాక, ఆత్మ సాక్షాత్కారం జరిగిన తరువాత ఆ వాదనలని నిరర్థకం, ద్వైతం అనేది లేదు. నివర్తేత, ఆత్మ తప్ప వేరే ఏమీ లేదని తెలిసాక సృష్టి అనే కల్పన దానంతటదే నివృత్తి అవుతుంది. ఏ విధంగా అయితే సేల్స్లో 50% ఆఫ్ అని యాస్ట్రిక్స్ పెడతాడు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, బాగా అట్రాక్ట్ చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 2% అనండి ఆఫ్, అది నిన్నటితో ఎండ్ అయిపోయిందండి, ఎప్పుడు వెళ్తే అప్పుడే నిన్నటితో ఎండ్ అయిపోయిందండి. ఏమిటి? అక్కడికి రావడానికి, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి పిలిచినట్లుగా ఇవన్నీ కూడా స్టూడెంట్ని అట్రాక్ట్ చేసి విషయాన్ని బోధించడానికి ఒక ప్రక్రియ మాత్రమే. నిజానికి సృష్టి జరగలేదు. సృష్టి అంటూ ఏదీ లేదు, అంతా కల్పన. సారాంశము ఒక్కటే, అదే ఆత్మ. అహమస్మి, అహమస్మి. ఈ కారిక అద్వైత సారాన్ని ఇలా చెప్తోంది. ఏమిటి కారిక? వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాద్ అయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఓ సాధక, ఎవరి కోసం? మన కోసమే. ఆత్మను వస్తువులా చూడకు, ఆత్మగా ఉండు. దేనిని మనం చూడలేము, దేనిని మనం వర్ణించలేము, ఆ ద్రష్టయే నీవని తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారము. నీవు వింటున్న సృష్టి
దాని వర్ణనలన్నీ కేవలం నిన్ను జాగ్రత్తపరిచే మేల్కొల్పే ఉపాయాలు మాత్రమే. ఒకసారి నీవు ఆత్మని సాక్షాత్కరించుకున్నాక, స్వరూపంగా తెలుసుకున్నాక, జ్ఞాతే సృష్టి అనే కథ కమామీషు ఎక్కడా లేదు. ద్వైతం అనే భేదం అసలు లేదు. ఉన్నది నీ స్వరూపము, ఆత్మరూప ఆత్మ మాత్రమే. అహమస్మి, 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 అహమస్మి. జ్ఞాతే ద్వైతం న విద్యతే. చక్కగా లోతుగా గాలి పీల్చుకొని కొంతసేపు, చాలాసేపు నిలిపి ఉంచి పూర్తిగా విడచుట దీనినే ప్రాణాయామం. పూరక, కుంభక, రేచక, ఇన్హలేషన్, బ్రెత్ హోల్డింగ్, ఎక్సలేషన్. ఒక 2 నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, 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 సోహం. అహమస్మి. శివోహం, 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 సోహం. వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశాత్ అయం వాదః జ్ఞాతే ద్వైతం న విద్యతే. యత్ర తు అస్య సర్వం ఆత్మైవ భూత్ తత్కేన కం పశ్యేత. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః. న విద్మో న విజానీమో యథేతద్ అనుశిష్యాత్. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మను యద్వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం.
అహమస్మి. స్వస్తి.